యేసుప్రభు యొక్క వయసు ఎంత చెప్పండి, చెప్పండి అమ్మా. అంటే యేసుప్రభు చనిపోయిందా? యేసుప్రభు బతికి లేడా? 2020 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసుప్రభు యొక్క వయసు ఇప్పుడు ఎంత? ఎందుకంటే ఆయన చనిపోయే దేవుడు కాదు. ఆయన మధ్యలో మరణం అనేది ఒక 3 రోజుల మట్టికే వచ్చింది, కానీ తిరిగి మరణాన్ని ఏం చేశాడు? తిరిగి జయించి లేశాడు. సో ఈ చెట్టు అనేది ఎప్పుడు పచ్చగా ఉన్న రీతిగా మనము జరుపుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినానికి సూచనగా ఏంటి అని అంటే, నిన్ను నన్ను నడిపించేటువంటి మన దేవుడు నిత్య జీవం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన వెంబడిస్తున్నటువంటి మనల్ని కూడా ఈ లోకంలో జీవిస్తాము, తర్వాత ఎక్కడ జీవిస్తామండి? పరలోకంలో జీవిస్తాం. ఈ లోకంలో 60-70 జీవిస్తామేమో, కానీ చనిపోయిన తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం చెప్పగలుగుతారా? ఇప్పుడు 100 సంవత్సరాలు ప్రస్తుతమే అమ్మ 100 సంవత్సరాలు. మా అమ్మమ్మ ఉందండి, మా చిన్నమ్మ వాళ్ళ అమ్మ. ఇప్పుడు తన వయసు ఎంత తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను నమ్మాల్సింది నిజం చెప్తాను. 110 సంవత్సరాలు. మా అమ్మమ్మ వయసు 110 సంవత్సరాలు. స్టిల్ ఇప్పటికీ బ్రతుకుంది, ఇప్పటికీ కాన్షియస్లో ఉంది, ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది, ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి క్షణము తన నోట స్తుతులే వస్తాయి. హల్లెలూయా. ఆమె చేసేటువంటి స్తుతి ఆమెకు ఆయుష్నిస్తుందండి. హల్లెలూయా. సో ఈ మొట్టమొదటి దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉన్న రీతిగా యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడండి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడే కానీ తర్వాత పరలోకంలో కూడా మనం ఆయనతో పాటు నిరంతరము జీవిస్తాం. రెండో